మామ ఫస్ట్ వీడియో చూడండి, మళ్ళీ మాట్లాడదాం మనం దీని గురించి. బైక్ జెన్యున్గా అమ్మి పేరెంట్కి వెళ్ళి పట్టుకెళ్ళి ఇచ్చాను. ఈ బైక్ పేపర్లు కూడా చూసారా నా పేరు మీద ఉన్నాయి. పేరెంట్కి వెళ్ళి ఇచ్చిన తర్వాత నవీన్ వెళ్ళి ఇది స్క్రిప్ట్ అని చెప్పి డబ్బులు తీసుకోవడం వల్ల పేరెంట్ ఇది స్క్రిప్ట్ అని అంటున్నారు. ప్లాన్ అయితే ఉంది కదా, అది తెలుసు కదా మీకు. ఊరూరా తిప్పుతానని చెప్పాడు కదా ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్ ని కలడానికి వాటికేను. నవీన్ నాకు ఫోన్ చేసి ఈ బైక్ స్క్రిప్టెడ్ అనే, బైక్ అమ్మింది కూడా స్క్రిప్టెడే, ఓకేనా, ఆ క్యాష్ నేనే ఇచ్చాను వాళ్ళకి ఇమ్మని చెప్పి, వాళ్ళకి ఇచ్చిన తర్వాత మళ్ళీ నేను రిటర్న్ తీసుకున్నాను ఆ క్యాష్. అక్కడ ఏ మతలబ్ జరుగుతుందో నాకు తెలియదు అసలు. ఇప్పుడు మీరు ఏదైతే ఆడియో విన్నారో పేరెంట్ది, ఈ నవీన్ వెళ్ళి డబ్బులు తీసుకోవడం వల్ల పేరెంట్ కూడా స్క్రిప్ట్ అని అంటున్నారు. ఇప్పుడు రాయల్ మేక్ రమణనేకి, పల్సర్ బైక్ రమణనేకి వీళ్ళకైతే ఎలా జరిగిందో ఈ రోజు నాకు అలాగే జరిగింది. పేరెంట్ దగ్గర నీకు ఇంకో కుర్రోడిని మేనేజ్ చేయడానికి 3 లక్షలు కావాలి అని చెప్పి తీసుకున్నాడు. అవునా? అందుకే నాకు బాధ అనిపిస్తుంది. ఈ రోజు నేను క్వశ్చనింగ్ చేస్తున్నానంటే ఎందుకు చేస్తాను మామ, ఇక్కడ ఎవరు స్కామ్ చేశారు, ఎవరు ఫ్రాడ్ చేశారు అనేది మీకు ఎంతమందికి తెలుసుంటే వాళ్ళని ట్యాగ్ చేయండి. మన క్రేజీ మనీ ఒకటి చెప్తున్నాడు అండ్ మన నవీన్ ఒకటి చెప్తున్నారు. ఇది ఎంతవరకు పోతుందో తెలియదు మామ, కానీ ఇది మాత్రం కరెక్ట్ కాదు. చిన్న బాబుని అడ్డపెట్టుకొని ఇలా స్కామ్ ఫ్రాడ్ చేయడం మాత్రం కరెక్ట్ కాదు. మీలో ఎంతమందికి ఇది స్కామ్ అనిపించింది, ఫ్రాడ్